హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషనల్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో సిఎస్సికి సంబంధించిన యూసీఎల్ ఆధార్ సర్వీస్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చినటువంటి లేటెస్ట్ వెర్షన్ 192/3 ఆటో అప్డేట్ కాని వాళ్ళకి ఎలా మాన్యువల్ అప్డేట్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో ఈ వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ ద్వారా మీరు మాన్యువల్ అప్డేట్ 192/3ని ఎలా చేసుకోవాలన్నది మీకు చెప్పడం అయితే జరుగుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం మాన్యువల్ అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క కింద టాస్క్ బార్లో సర్వీసెస్ అని మనం క్లిక్ చేయడం ద్వారా ఈ యొక్క సర్వీసెస్ అప్లికేషన్ అయితే వస్తుంది. ఈ అప్లికేషన్లో మనం ఆధార్ యూసీఎల్స్కి సంబంధించిన విండోస్ 10 వెర్షన్లో అయితే మనకి 4 అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్లో అయితే రన్నింగ్ అవుతాయి. అదే 11 వెర్షన్కి అయితే కనుక 3 అప్లికేషన్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అవుతాయి. ఈ యొక్క యూసీఎల్కి సంబంధించిన ఈ 3 or 4 అప్లికేషన్స్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ అయితే చేయాలి. మనం ఈ మాన్యువల్ అప్డేట్ చేసుకున్నప్పుడు ఈ మాత్రం రన్నింగ్లో అయితే ఉండకూడదు. సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ అయితే చేసుకోవాలి. ఒకటికి 2 సార్లు మనం ఈ 4 అప్లికేషన్స్ కూడా మనం స్టాప్ చేసామో లేదన్నా చాలా క్లియర్గా చెక్ చేసుకొని దెన్ మనం ఈ యొక్క సి డ్రైవ్ ఏదైతే ఉందో ఈ సి డ్రైవ్లో ఈ యుఐడి ఫోల్డర్ని ఓపెన్ చేసి దీంట్లో సీడ్స్లో మనం ఏదైతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఈ ఓటీఏ ఫైల్స్ ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆ ఫైల్స్ని తీసుకొచ్చి దీంట్లో కాపీ చేయాలి. దీంట్లో మనకి పాత వెర్షన్ ఏదైతే ఉందో ఆ వెర్షన్ ఫైల్స్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేయాలి. డిలీట్ చేసేసి ఈ ఓటీఏ ఫైల్స్ మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడ మీకు ఈ ఒక ఓటీఏ ఫైల్ అలాగే ప్రాక్సీ ఫైల్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఓటీఏ ఫైల్ని కాపీ చేసుకొని ఇక్కడ సీడ్లో ఇన్సర్ట్ చేసుకోవాలి. అలాగే ఆ ఓటీఏ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా ఇలా ఒక ఫోల్డర్ అయితే వస్తుంది. ఈ ఫోల్డర్లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ సెలెక్ట్ ఆల్ చేసుకొని మీరు సీడ్ బయట ఏదైతే ఉందో దీంట్లో మనం మళ్ళీ రీపేస్ట్ చేయాలి. ఫైల్స్ మనం రీప్లేస్ చేసినట్టయితే కనుక మనకి ఇవన్నీ కాపీ అయితే అవుతాయి. ఒక్కొక్కసారి ఇలా కాపీ అవుతున్నప్పుడు ఒక బిన్ ఫైల్ అన్నది మనకి ఎర్రర్ వస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా అలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు ఒకసారి మీరు సిస్టమ్ని అయితే రీస్టార్ట్ చేసి మళ్ళీ సర్వీసెస్లోకి వెళ్ళి ఈ అన్నిటిని కూడా స్టాప్ చేసి మళ్ళీ ఒక ఫైల్స్ని రీప్లేస్ చేస్తే మనకి ఆ ఎర్రర్ అనేది తొలగిపోతుంది. ఇప్పుడు మనం సీడ్లో ఏదైతే వెర్షన్ వేసామో ఆ వెర్షన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా వచ్చిన ఫోల్డర్ ఫైల్స్ అన్నిటిని కూడా మనం రీప్లేస్ అయితే చేసాం. సో ఇప్పుడు మనం ప్రాక్సీ కూడా వేసుకోవాలి. సో ప్రాక్సీని కూడా మనం ఈ యొక్క ఫైల్లోంచి కాపీ చేసుకొని ప్రాక్సీని కూడా మేము ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకోవాలో అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ ప్రాక్సీ వచ్చేసి మనం ఈ యొక్క కాన్ఫిగరేషన్ అనే ఫోల్డర్లో ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ మనకి ప్రాక్సీ ఉంటుంది. ఆ ప్రాక్సీ నుంచి మనం పేస్ట్ చేసినట్టయితే రీప్లేస్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే రీప్లేస్ చేసిన తర్వాత వన్స్ ఈ ఫోల్డర్స్ అన్నీ క్లోజ్ చేసేసి మన సర్వీసెస్ని మళ్ళీ ఓపెన్ చేసి ఈ ఏదైతే స్టాప్ చేసిన సర్వీసెస్ ఉన్నాయో ప్రతిదాన్ని కూడా మనం స్టార్ట్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చాలా డీటెయిల్గా అయితే చూడాలి. ఎందుకంటే ఎక్కడ మీరు స్కిప్ చేసినా లేదా దాన్ని మీరు క్లారిటీగా మీరు చేయకపోయినా మొత్తం క్లయింట్ అన్నది పూర్తిగా మనకి డీకమిషన్ అయిపోయి వర్క్ అవ్వకపోవడం అన్నది జరుగుతుంది. సో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిదీ కూడా ఒకటికి 2 సార్లు మళ్ళీ రీస్టార్ట్ అయితే చేసుకోండి.
రీస్టార్ట్ చేసుకోవడం వల్ల ఈ సర్వీసెస్ ఎక్కడన్నా ఒక స్టక్ అయినా సరే అవన్నీ కూడా మనకి రీస్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. వన్స్ ఇవన్నీ రీస్టార్ట్ చేసిన తర్వాత మనం సింపుల్గా ఈ యొక్క క్లయింట్ని అయితే మనం ఓపెన్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి క్లయింట్ వెర్షన్ 192/3 మనం ఏదైతే మాన్యువల్ అప్డేట్ చేసామో అది ఎక్స్ట్రాక్ట్ అవుతూ ప్రాసెస్ అవుతున్నట్టు ఇక్కడైతే మనకు చూపిస్తుంది. సో ఈ యొక్క పాపప్ మనకి ఓపెన్ అయ్యేదాకా కొంచెం వెయిట్ చేయాలి. చూసారు కదా, మనకి ఇక్కడైతే ఈ యొక్క యూసీఎల్ క్లయింట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడికి మీరు ఇప్పుడు మీ యొక్క డివైజెస్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఏదైతే సింగిల్ ఐరిస్ ఉందో ఆ సింగిల్ ఐరిస్ డివైజ్ని అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనెక్ట్ చేసుకున్న ద్వారా మీకు ఇక్కడ ఈ యొక్క ఐరిస్ ఏదైతే ఉందో ఇది ఈ యొక్క రెడ్ డాట్ పోతే మీరు ప్రాక్సీ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ చేశారని అర్థం. ఒకవేళ ఇంకా రెడ్ డాట్ ఇంకా అలాగే ఉంది అంటే కనుక మీరు ప్రాక్సీ సరిగ్గా వేయలేదు అని అర్థం. సో దాన్ని 1-2 సార్లు క్లారిటీగా మీరు చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి రెడ్ డాట్ అయితే పోయింది. సో మనకి ఏపీలో ఉన్న ప్రెజెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం ఈసీఎంపీని మాత్రమే మనం అయితే యూజ్ చేయాలి, మీ అందరికీ తెలుసు. సో ఈసీఎంపీ మీద క్లిక్ చేయడం ద్వారా మనకు లాగిన్ అయితే వస్తుంది. మీ యొక్క యూజర్ ఐడిని ఎంటర్ చేయాలి. కింద మీ పేరు వచ్చిన తర్వాత నెక్స్ట్కి వెళ్తే మీరు ఆల్రెడీ జీపీఎస్ కనెక్ట్ చేసి ఉంటే కనుక మీకు ఆటోమేటిక్గా సింక్రనైజ్గా అయితే వెళ్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే నాకు సింక్రనైజేషన్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. సో వన్స్ మీరు ఇక్కడ సింక్ చేయగా ఓటీపీ రిక్వెస్ట్ అన్నీ వస్తాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే నా ఒక వెర్షన్ 192/3 టైం డేట్ కూడా చూడండి. ఈరోజు మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఇన్స్టాలేషన్ అయ్యింది. అలాగే సింక్రనైజేషన్ కూడా సక్సెస్ఫుల్గా అయ్యింది. సో మీరు మీ యొక్క ప్రీవియస్గా చేసిన ఏదైతే ఎన్రోల్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనబడతాయి. అలాగే మీరు ఒక క్లయింట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ యొక్క ఎవరికైతే ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వలేదో వెర్షన్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా మాన్యువల్గా అయితే మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో మరొకసారి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, తద్వారా మీకు రిప్లై అయితే నేను ఇవ్వగలుగుతాను. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.